అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు ఏకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. నిన్న జరిగిన పోలింగ్ లో బ్యాలెట్ బాక్స్ మిస్ అయిందని ఓడిపోయిన ఇండిపెండెంట్ అభ్యర్థి జక్కుల శంకర్ మద్దతుదారులు పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించారు. పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. ఆందోళనకారుల దాడుల్లో పోలీసు వాహనం ధ్వంసమైంది. పరిస్థితులు చేజారకుండా గ్రామంలో బందోబస్తు పెంచారు. నిన్న పైడిపల్లి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల నగేష్ విజయం సాధించాక శేఖర్ ఓటమిని అంగీకరించి సంతకం కూడా చేశాడు. బయటకొచ్చాక బ్యాలెట్ బాక్స్ మిస్ అయిందని ఆరోపణలు చేశాడు శేఖర్. కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని చెప్పడంతో అనుచరులు రెచ్చిపోయారు. ప్రస్తుతం పైడిపల్లిలో మంటలు అదుపులోకొచ్చాయి. రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది. పైడిపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిన్న జరిగిన ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఓడిపోయిన అభ్యర్థి శేఖర్ ని పోలీసులు విచారించనున్నారు. ఫైరింగ్ చేస్తున్నారు.